బొల్లారంలో 56 లక్షలకే గేటెడ్ కమ్యూనిటీలో 2 BHK ఫ్లాట్. జస్ట్ కాల్. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను వలి. లైవ్ లో జాయిన్ అయ్యారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుసుమిల్లి శ్రీనివాస్ గారు. వారితో మాట్లాడదాం. అడుసుమిల్లి గారు నమస్కారం సార్. నమస్కారం అండి. అడుసుమిల్లి గారు, ఈ లడ్డు వివాదానికి సంబంధించి, డిక్లరేషన్ కి సంబంధించి వివాదం మరింత ముదిరి పాకాన పడిన సమయంలో ఆయన తిరుమల పర్యటన రద్దు చేసుకుని నిన్న ప్రెస్ మీట్ పెట్టారు. మీరు కూడా వినుంటారు. నా మతం మానవత్వం అని చెప్పారు. ఒకవైపు ప్రభుత్వం ఏం చేయాలో చేస్తుంది. సిట్ ఆల్రెడీ ఏర్పాటైంది. సిట్ అసలు ఏం జరుగుతోందని చెప్పి దర్యాప్తు కూడా స్టార్ట్ చేసింది. ఈయన ప్రెస్ మీట్ లో రాజకీయ దుర్బుద్ధితో చంద్రబాబు నాయుడు ఇదంతా చేశాడు, విషయం మొత్తం పక్కదారి పట్టించడానికి డిక్లరేషన్ తీసుకొచ్చారని చెప్పి నిన్న చాలాసేపు మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ప్రెస్ మీట్ చూశాక మీకు ఏమర్థమైంది సార్? ఏమంటారు? నాకేమర్థమైందంటే సార్, పప్పులో కాలేశ్వరరావు బాబు మనం అనుకుంటున్నాడు జగన్. అది అర్థమైంది. లేకపోతే ఆయన హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి వాళ్ళ చిన్నాన్న సుబ్బారెడ్డికి ఇచ్చాడు. తర్వాత వాళ్ళ సోదర సమానుడు అదే బాబాయ్ లాంటి కరుణాకర్ రెడ్డికి ఇచ్చాడు. వాళ్ళిద్దరి నేపథ్యం ఏంటో ప్రజలందరికీ తెలుసు. పైకి ఎవడ మాట్లాడు కానీ ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ అపచారం జరిగిందా లేదా దానికి సమానం చెప్పు. జరగలేదంటే జరగలేదని చెప్పు. వేరే డీవియేషన్ వద్దు. జరిగిందనుకో, ఒకవేళ ప్రూఫ్స్ తో సహా బయట పెడుతున్నారు కాబట్టి జరిగిందంటే తప్పు అయిపోయింది, క్షమించండి అని ప్రాయశ్చిత్తం చేసుకో, పశ్చాత్తాపడు. నాకు అవగాహన లేక, నా బుర్ర లేక, నా తెలివి లేక, నా దొంగ బుద్ధి వాళ్ళు ఇలాంటివి జరిగిందని ఒప్పేసుకో. చేసిన పాపం చెప్తే సగం పోతుంటారు మా హైందవ ధర్మం. అలాగా నువ్వు అలా చేయొచ్చు. అంతేగాని చంద్రబాబు నాయుడు ఇది న్యాయమా, ఇది ధర్మమా, నేను ఎంత మంచివాడిని, ఇలాంటి మాటలు అతని మాటలో రావచ్చండి. అసలు నా మతం మానవత్వం అంటాడు. అతని మానవత్వం ఏ మూలం ఉందండి? ఎక్కడుంది మానవత్వం? మానవత్వం ఉన్నాడైతే వాళ్ళ బాగా ముక్కల కింద నరికేస్తే చూస్తూ ఊరుకుంటాడండి. తోట చంద్ర పీక్ కోసేస్తే ఇతను మానవత్వం ఏమైపోయిందండి? భూములు ఇచ్చిన పాపానికి అమరావతి రైతుల్ని, మహిళల్ని, వృద్ధుల్ని, పిల్లల్ని చూడకుండా వీళ్ళ కాలికయ్య దండుపాళ్ళు పేర్చి క్రూరంగా హింసిస్తుంటే ఈ మానవత్వం ఏమైపోయింది? ఇలాంటి సంఘటనలు కోకొల్లలు. అక్కడ రఘురామకృష్ణరాజు గారిని ఇతర రాష్ట్రంలో ఉంటే ఆయన జన్మదినం పుట్టినరోజు నాడు తీసుకెళ్లిపోయి చంపేయడానికి చూసినప్పుడు మానవత్వం ఏమైపోయిందండి? ఇతను మానవత్వం అన్న పదం ఉచ్చరించడానికి కూడా అతను అర్హత లేదు. ఇతను ఇలాంటి కౌరులు చెప్తుంటే కలియుగం ఇది. ఇలాంటి దొంగలు, కూలీ కోర్లు, దోపిడీ దొంగలు, దండుపాళ్యం బ్యాచ్ బయటకు వచ్చి ఈ ప్రవచనాలన్నీ చెప్తూ ఉంటారు. పైగా దేశం గురించి మాట్లాడి ఇదేం దేశం, ఇదేం చట్టం, ఇదేం మతం అని మాట్లాడతాడా? అసలు నువ్వు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చావు, నీదే దేశం చెప్పు. ఈ రాష్ట్రంలో ప్రజల్ని ఆదరించి ముఖ్యమంత్రిని చేస్తే వాళ్ళకి సక్రమంగా మంచి పరిపాలన అందించడం మానేసి కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి బతుకుతామని నీ బుద్ధి ఏం బుద్ధిది? మనిషి బుద్ధి అనేది. నీ విపరీత బుద్ధికి ఏం చేయాలో, ప్రజలు ఏం చెప్పాలో చెప్పారు. ఇక భగవంతుడి లీలలు మొదలవుతాయి. నువ్వు పాతాళానికి వెళ్లాల్సిందే. ఎందుకంటే నువ్వు విశ్వసించు, విశ్వసించకపో, కర్మ ఇప్పుడు నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నోసార్లు పట్టు వస్త్రాలు సమర్పించాను. నా మతం ఏంటో, కులం ఏంటో ప్రజలందరికీ తెలిసి ఇప్పుడు కొత్తగా డిక్లరేషన్ ఇవ్వాలా, విషయాన్ని తప్పుదారి పట్టించడానికి ఇదంతా చేస్తున్నారు అని చెప్పేసి ఆయన మాట్లాడారు. సార్, నన్నే ముఖ్యమంత్రిగా చేస్తారు, నన్నే ఈ విధంగా చేస్తే దళితులను అసలు గుడుల్లోకి రాణిస్తారా వీళ్ళు? అసలు ముఖ్యమంత్రికి ఇతనికి దళితులకి ఏంటంటే సంబంధం? అసలు దళితులకి ఇతనికి ముఖ్యమంత్రికి సంబంధం ఏంటి? ఇతను రానివ్వకపోతే దళితులు రానివ్వకపోవడానికి అది సంబంధం ఏమైనా ఉందా? అదే చిచ్చు పెట్టే కార్యక్రమం. ఇతను తిరుమల తిరుపతి దేవస్థానానికి గతంలో వెళ్ళాడు. అప్పుడు కూడా డిక్లరేషన్ అడిగారు, వివాదాలు చెలరేగినాయి. అప్పుడు అధికార మదంతో, కొవ్వుతో దండాయుధం ప్రయోగించి ప్రజలు నోళ్ళు నొక్కారు, అధికారులు నోళ్ళు నొక్కారు, దేవుడికి అపచారం చేశాడు.
కొడాలి నాని లాంటి వాడు నోటుకొచ్చినట్టు మాట్లాడాడు. నీ అమ్మ మొగుడు చెప్పాడా అని అడిగాడు. ఉమ్, అలా చెప్పాడు. ఈ నోట్లో ఎవడు నోరెడతాడు రా బాబు, ఈ డ్రైనేజ్ నోట్లోనే ఎవరికాడు ఊరుకున్నారు, ఏం చేస్తారు? రాజ్యం ఒక వ్యవస్థతో వ్యక్తులు పోరాడలేరు కదా. ఇవాళ నీ పాపం పండింది, నువ్వు ఇంటికి వెళ్ళావు, నీ హయాంలో ఇక్కడ అపచారం జరిగింది, దోపిడీ జరిగింది, దొంగతనాలు జరిగినాయి. ఈ లడ్డు కల్తీ అనేటువంటిది ఒక అంశం మాత్రమే. ఉమ్, ఇంకా మీ అరాచకాలు బయటకు వస్తాయి. ఎన్నాటి నుంచి ఉక్కిరి బిక్కిరైపోయి ఎలా తప్పించుకోవాలో తెలియక అశేషమైన హిందువుల మనోభావాలు గాయపరిచిన విషయం బయటకు వచ్చిన తర్వాత చాలా ఎక్కడ పెట్టుకోవాలో తెలియట్లేదు నీకు. ఉద్వేగాలు రెచ్చగొట్టాలని చూస్తా ఉన్నావు, తోలు తీసేస్తారు, పిచ్చి పిచ్చేసేలేస్తే. ఉమ్, నువ్వు వెళ్తాన్నావు, మెట్లు ఎక్కుతానన్నావు, ఎక్కలేకపోయావు. దర్శనానికి వెళ్తాన్నావు, మానేసు. నువ్వు ఇలా రెచ్చగొట్టి మాట్లాడితే అక్కడ మిగతా రాజకీయ పార్టీలు నీతో ఘర్షణ పడితే నీ శ్రేణులు ఆ దొంగల ముఠాతోటి బయలుదేరతావు. అక్కడ గొడవలు వచ్చాయి. నీకు కావాల్సినదే కదా, నీ దారి అడ్డదారి కదా. నువ్వు ఎప్పుడు సక్రమంగా అధికారంలోకి వచ్చు, ఎప్పుడు సక్రమంగా వ్యవహారం చేసావు? ఇలాంటి వాడు, అందుకు నేను చెప్తాను, ఇటువంటి వాడు రాజకీయాల్లోనూ సమాజంలో తిరగకూడదు. ధూమపానము, మద్యపానము, మత్తు పదార్థాలు ఎలాగైతే ఆరోగ్యానికి హానికరమో, జగన్మోహన్ రెడ్డి అండ్ గ్యాంగ్ సమాజానికి హానికరము. ఉమ్, ఇటువంటి వాళ్ళని రాజకీయాల్లో లేకుండా చేయాలి. అసలు అతను పోటీ చేయడం అనర్హుడు. దేశాన్ని ప్రశ్నించాడు. సార్వభౌమాధికారాన్ని, ఈ దేశ సార్వభౌమాధికారం. భిన్నత్వంలో ఏకత్వం మన దేశం. భిన్న సంస్కృతులు, భిన్న అభిప్రాయాలు, భిన్న భాషలో, వివిధ ప్రాంతాల్లో ప్రజలందరూ కూడా భారతీయులందరూ నా సహోదరులు, భారతదేశం నా మాతృభూమి అని చెప్పుకుని ప్రతిజ్ఞ చేసే ఈ దేశంలో నువ్వు ఇదే దేశం, ఏ మతం, ఎంత సాహసం ఉండాలి? హౌ డేర్ యూ ఇలాంటి మాటలు మాట్లాడి ఇతని మీద అర్జెంట్ గా దేశద్రోహం కేసు నమోదు చేయాలి. ప్రజల ఇప్పుడు మధ్య, భారతీయ ప్రాంతాల జనతా మధ్య, పార్టీని కూడా మతాల నిన్న మధ్య ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఈ విధంగా హిందుత్వవాదుల్ని రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు, భారతీయ జనతా పార్టీ అసలు ఏం చేస్తుంది? చంద్రబాబు నాయుడు కనీసం మందలిచ్చట్లేదు, వేరే రాష్ట్రం వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ నిరసన తెలుపుతున్నారు, ఎడిపోతుందని చెప్పి ఆయన బీజేపీని కూడా ప్రశ్నించారు. ఏమంటారు సార్? ఎవరు రెచ్చగొడుతున్నారండి? అసలు అది ఒళ్ళుపై తెలుస్తుందా? చంద్రబాబు నాయుడు గారు ఎంత సౌమ్యుడో, ఎంత మృదు భాషో తెలుసా? ఇంత దుర్మార్గం చేత ఆయన పూర్తి విచారణ చేసి పూర్తి సాక్ష్యాధారాలు లభించిన తర్వాత మాత్రమే ఇలాంటి దుర్మార్గాలు చేసేళ్ళని యాదాలాపంగా చెప్పాడు ఆయన. అది ఆటోమేటిక్గా అంటుకుంటది. ఇది మనోభావాలకు సంబంధించింది. నువ్వు చేసే పనులు దొంగతనాలన్నీ చేసేస్తావు. మీ ఇంట్లోనేమో క్రైస్తవ ఆచరించి, గుళ్ళోనేమో వచ్చి ప్రసాదాలు అమ్ము దొప్పుతారు. తింటే పర్లేదు, అమ్ము దొప్పుతారు. ఇంకా స్వామివారి నగల అనుమానం ఉంది. పరకామణి ఎక్కడ పెట్టాడో తెలియదు, శాశ్వతలు అడవులు ఎలా కొట్టుకుపోయారో తెలియదు, ఆ కాంట్రాక్టులో ఎన్ని కొత్త కొట్టేశారో తెలియదు. శ్రీవారి కానుకల్ని కైంకర్యం చేశారు. ఇవన్నీ ఒక్కొక్కటి బయటకు వస్తాయని ఇలా నోరేసి పడిపోయి అల్లరి చేసి చేస్తే ప్రభుత్వం ఏమైనా ఆగుద్దేమో. ఏం ఆగదండి, అందరూ పుట్టబెట్టి లోపల పెట్టేస్తారు వీళ్ళందరూ. ఇతని డ్రామాలు ఎవడో నమ్మడు. ఇంకా ఏం చేయాలో తెలియక చేసి వ్యవహారాలు ఇవన్నీ. ఏమైనా జగన్మోహన్ రెడ్డి ముసుగు తొలగింది, ఓకే, ప్రజలకు అర్థమైంది. జీవితంలో అతను రాజకీయంగా రేపు వచ్చేసారి పులివెందులు ఎమ్మెల్యే కూడా కలవాడు. సరే, ఇప్పుడు సిట్ దర్యాప్తులో మీరు చెప్పినటువంటి విషయాలు, మీరు లేవనెత్తినటువంటి అనుమానాలు, ఇవన్నీ కూడా బయటపడే అవకాశం కనిపిస్తుందా? ఎక్కడెక్కడ ఎంత దోచేశారు, అవినీతి అక్రమాలు అన్ని కూడా త్వరలోనే బయటకు వచ్చే ఛాన్స్ ఉందంటారా? అసలు నా అంచనా, నా లెక్క ప్రకారం అసలు దీనికి దర్యాప్తు విచారణ అవసరం లేదండి. వీళ్ళు ఏం దొంగతనాలు చేసిన అన్ని ఫ్లడ్ లైట్లు వెలుతురులో చేశారు. వీళ్ళు దొంగతనాలు కళ్ళకు కట్టినట్టుగా చేశారు, ప్రతి ఒక్కరికి తెలిసిపోయినా చేశారు. వీళ్ళు ఈ దర్యాప్తులు ఏమీ లాంఛనం అంతే. ఓకే, వీళ్ళందరూ లోపల పోతారు.
అందుకనే ప్రమాణాలు చేస్తాం, పాదయాత్ర చేస్తాం కొండ మీదకి, ఇలాంటి మాటలు మాట్లాడతాం. నిన్న కరుణాకర్ రెడ్డి మొన్న వచ్చి ప్రమాణకం చేసాడు. దేవుడు కళ్ళు మూసుకుని ఏదో ప్రార్థన చేసినట్టు చేసాడు. నేను ఏమన్నాడు, డిక్లరేషన్ ఇవ్వడం అంటున్నాడు. డిక్లరేషన్ ఇవ్వకపోతే రాకూడదు. ఈ దేశంలో ఎవరైనా సరే హిందువేతరులు ఎవరైనా స్వామివారిని దర్శించుకోవాలంటే ఖచ్చితంగా డిక్లరేషన్ ఇచ్చి తీరాలి. అది ఒక సంప్రదాయం, ఆలయం సంప్రదాయం పాటించాలి. నువ్వు ఆ దేవుడిని దర్శించుకోవాలంటే ఆ ఆలయ సాంప్రదాయాలు గౌరవించాలి. గురువాయూరు వెళ్తావు, నువ్వు పంచి కట్టుకుని పై చొక్కా ధరించకూడదు. అలాగే పూరిలో కొన్ని ఉంటాయి, అలాగే అయ్యప్ప టెంపుల్లో కొన్ని ఉంటాయి. నువ్వు ఆలయాన్ని సందర్శించుకున్నప్పుడు ఆలయ సంప్రదాయాలు గౌరవించాలి, నియమాలు పాటించాలి. అవన్నీ పాటించకుండా మాజీ ముఖ్యమంత్రి అయితే నీకేమైనా జరి ఎంటికలు ఏమైనా ఉంటాయా? పైగా నీకు దళితులకి సంబంధం ఏంటా? నువ్వు రెడ్డి గారు కదా, ఏంటి ఆ మాటలు? ఎవరిని రెచ్చగొడదామని? ఎవరిని రెచ్చగొట్టలేవు. రెచ్చిపోయిన తోలు తీరిపోద్ది. ఎవరిని రెచ్చిపోతే తోలు తీసేస్తాను. ఓకే, చూద్దాం సార్. మరిన్ని వాస్తవాలు వెలుగులోకి రాబోతున్నాయి అతి త్వరలోనే. అప్పుడు మళ్ళీ ఒకసారి మనం చర్చిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అడిస్మల్ గారు. రైట్.